మరికొన్ని గంటల్లో జరగనున్న ఐపీఎల్ సంగ్రామానికి విశాఖలోని పిఎం పాలెంలో గల ఏసీఐ విడిసిఏ క్రికెట్ స్టేడియం ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఢిల్లీ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఈరోజు ఢిల్లీ లక్నో సంబంధించిన రెండు జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. T20 మ్యాచ్. అయితే రెండు టీంలు కూడా ఇదే ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గా మనం చూడొచ్చు. ఏదైతే హోమ్ గ్రౌండ్ గా ఢిల్లీ రెండు మ్యాచ్లు కూడా ఇక్కడ ఎంచుకోనుంది నేపథ్యంలో ఈ రోజు మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 విశాఖపట్నంలోని ఏసీఐ విడిసిఏ మైదానంలో జరగనుంది. ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య జరగనున్న ఈ T20 ఐపీఎల్ మ్యాచ్ సాయంత్రం 7:30కి ప్రారంభం కానుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్టేడియం కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బారిగేట్లు కావచ్చు, ఎవరైతే క్రీడాకారులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఢిల్లీ క్యాపిటల్ సంబంధించి లాంగ్ కావచ్చు, లేకపోతే లక్నో టీం సంబంధించి ఆ లాంగ్ కావచ్చు, అదేవిధంగా ఏసీఏ సంబంధించిన ఆ బాక్స్ కూడా విడిసిఏ సంబంధించిన బాక్స్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ స్టేడియం అంతా కూడా ముస్తాబైంది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజు మార్చి 24వ తేదీన ఢిల్లీ వర్సెస్ లక్నో జట్ల మధ్య ఈ ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లు కూడా ఏసీఐ అయితే పూర్తి స్థాయిలో మనం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ రోజు జరగనున్న మ్యాచ్ కి సంబంధించి ప్రధానంగా లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కి సారథ్యం వహిస్తున్న రిషబ్ పంత్ కావచ్చు, లేదా ఢిల్లీ క్యాపిటల్ సారథి అక్షయ్ పటేలే ఈ మ్యాచ్ కి ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. బయట పోలీస్ పహారా కూడా పూర్తి స్థాయిలో మనకి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏవైతే టికెట్లకు సంబంధించి విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ క్యూఆర్ కోడ్ ని ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాతే ఆ లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే 5:40 నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే మ్యాచ్ వీక్షించేందుకు వస్తారో క్రీడా అభిమానులు లోపలికి పంపించే పరిస్థితి. అయితే ఇప్పటికే టికెట్లకు సంబంధించిన ఏదైతే గేట్ నంబర్లు పూర్తి స్థాయిలో టికెట్లు కూడా ముద్రీకరణ జరిగింది. గేట్ నంబర్లు, అదేవిధంగా వారు ఏ విధంగా పార్కింగ్ చేసుకోవాలి, ఏ గేట్ నంబర్ నుంచి ఏ విధంగా వెళ్ళాలి లోపలికి, ఆ వివిఐపి సంబంధించి ఏ గేట్ ఉంది, అదేవిధంగా మామూలు సాధారణ ప్రజలకి సాధారణ టికెట్లకు సంబంధించి ఆ ప్రైస్ సంబంధించి, లేకపోతే క్రీడాకారులకు సంబంధించి టికెట్లు ఆ గేట్ నెంబర్ ఇప్పటికే ముద్రించడం జరిగి గేట్ నెంబర్ ప్రకారంగా లోపలికి ఎంట్రీ కూడా చేస్తారు. అయితే ఇప్పటికే క్రీడా అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాయంత్రం 7:30 మధ్య ప్రారంభం కాని మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే క్రీడా అభిమానులు ఆ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కూడా ఆ స్టేడియం చుట్టూ కూడా పోలీస్ పహారాకు వస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. మరోవైపు ట్రాఫిక్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే మ్యాచ్ వీక్షించడానికి క్రీడా అభిమానులు వస్తారో వారికి ఆ పార్కింగ్ ఫెసిలిటీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముందుగానే నగర పోలీస్ కమిషనర్ సంగాబద్ద బాకీ అయితే స్టేడియాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పార్కింగ్ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏ ప్రాంతాల్లో వారు పార్కింగ్ చేసుకోవాలో ఒక మార్క్ కూడా వేయడం జరిగింది. పోలీస్ పహారా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా భారీగా స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోపలికి ఎవరైతే ప్రేక్షకులు మ్యాచ్ చూడడానికి వస్తారో వారికి వారి చేతిలో వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే కొన్ని నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అగ్గిపెట్టెలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, లేదా వాటర్ బాటిల్ ఇటువంటి ఏవి కూడా, లేకపోతే తినుబండారు కూడా ఎవరికి నుంచి కూడా లోపలికి అనుమతించరు. పూర్తి స్థాయిలో ఒక టికెట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. అదేవిధంగా టికెట్ సంబంధించి కూడా ఒక బార్ కోడ్ ని ఏర్పాటు చేశారు. ఆ బార్ కోడ్ కూడా ఒకసారి స్కాన్ అయితే రెండోసారి అది స్కాన్ అవ్వదు. సో రెండోసారి ఒకవేళ టికెట్ బయటకు వెళ్ళి మళ్ళీ ఆ అభిమానులు బయటకు వచ్చినా కూడా లోపలికి రెండోసారి వెళ్ళనిచ్చే పరిస్థితి కూడా లేదు. పూర్తి స్థాయిలో గతంలో మాదిరి కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చెకింగ్ చేసి ఆ లోపలికి అభిమానులు పంపించే పరిస్థితి. మరోవైపు 5 గంటల ప్రాంతం నుంచి కూడా ఎవరైతే మ్యాచ్ కి సంబంధించి మ్యాచ్ చూడాలని వీక్షించాలని చెప్పి వస్తారో వాళ్ళందరూ కూడా ఆ లోపలికి పంపించి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గ్రౌండ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముస్తాబైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కి ఇప్పటికే పూర్తి స్థాయిలో 28,000 మంది కెపాసిటీ గ్రౌండ్ గా ఈ మైదానంలో పూర్తి స్థాయిలో టికెట్లు అమ్మకం జరిగింది. మరోవైపు ఆ క్రీడాకారులను చూసేందుకు క్రీడా అభిమానులు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా భారీగా రావడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ వంటి పరిస్థితి కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు మ్యాచ్ జరుగుతున్న ఆ మ్యాచ్ కూడా ఇప్పటికే టికెట్లు ఆన్లైన్ లో ఈ సాయంత్రం నుంచి లభ్యమవుతున్నాయని చెప్పి కూడా ఏసీ ప్రకటించిన నేపథ్యంలో ఆ మ్యాచ్ కూడా భారీ డిమాండ్ ఏర్పడిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.